హాయ్ స్టూడెంట్స్, నా పేరు ప్రభాకర్. నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మీకు ఫస్ట్ ఇయర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ నుంచి ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అనే 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే, మీరు 2 వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు మీరు ఆ 2 వెక్టార్స్ని 2 సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్కి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలలోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. సో నేను ఈ పీ బార్ అండ్ క్యూ బార్ అనే 2 వెక్టార్స్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే, ఈ 2 వెక్టార్స్ని 2 ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్కి జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేస్తే అప్పుడు ఆ ప్యారలలోగ్రామ్కి యాక్చువల్గా ఒక డయాగ్నల్ ఉంటుంది. ఆ డయాగ్నల్లే ఈ పీ బార్ ప్లస్ క్యూ బార్ చేస్తే వచ్చే ఆన్సర్ అనమాట. అంటే ఈ డయాగ్నల్లే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వెక్టార్ అంటారు, పీ బార్ ప్లస్ క్యూ బార్. సో ఆర్ బార్ అనే దానికి మనం ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ని ఎలా కనుక్కుంటామో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్యారలలోగ్రామ్ల వెక్టార్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటాడు, డైరెక్షన్ కనుక్కోమంటాడు. సో రిజల్టెంట్ వెక్టార్ని ఆర్ బార్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీ బార్ క్యూ బార్ అనే 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ చూసుకోండి. ఇది పీ బార్ దగ్గర నుంచి క్యూ బార్ వరకు ఉంటుంది. ఈ యాంగిల్ని ఇక్కడ కానీ ఎక్కడైనా రాయండి, తీటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా యాంగిల్ ఉందనుకోండి ఈ 2 వెక్టార్స్ మధ్య. సో ఇప్పుడు నేనేం చెప్పాలి అంటే, ఈ ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి. మ్యాగ్నిట్యూడ్ని మనం జనరల్గా ఆర్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఆ ఆర్కి ఫార్ములా నేను ఏమని ప్రూవ్ చేయాలంటే, ఇప్పుడు ఈ వెక్టార్ ఉంది కదా, దీనికి మ్యాగ్నిట్యూడ్ పి. ఈ వెక్టార్ ఉంది కదా, దీనికి మ్యాగ్నిట్యూడ్ క్యూ. ఇప్పుడు నేను ఏమని ప్రూవ్ చేయాలంటే, ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ థీటా అంటే ఈ 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ అనమాట. సో మనం ఫైనల్గా ప్రూవ్ చేయవలసిన ఆన్సర్ ఏంటంటే, ఈ రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. సో స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఎలా ప్రూవ్ చేస్తున్నానో చూడండి. సో మీకు కొద్దిగా అర్థమైంది. 2 వెక్టార్స్ని, పీ బార్ అనే వెక్టార్ని, క్యూ బార్ అనే వెక్టార్ని ఒక ప్యారలలోగ్రామ్కి తీసుకున్నాను. ఇదిగోండి ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్లో రిజల్టెంట్ వెక్టార్, దాన్ని డయాగ్నల్ అని చెప్తున్నారు. ఓకే, ఈ రిజల్టెంట్ వెక్టార్ని ఆర్ బార్ అని అనుకున్నాను. ఇప్పుడు పీ బార్ క్యూ బార్ల మధ్య ఉండే యాంగిల్ని తీటా అని అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఈ పీ బార్ని మనం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇలాగ చేసినప్పుడు చూడండి స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ ఇలా వెర్టికల్గా కాకుండా ఇలా డ్రా చేస్తారు. అది రాంగ్. కరెక్ట్గా ఇక్కడ ఎంత ఉండాలి అంటే 90 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ 90 డిగ్రీస్ రావాలి అంటే మీరు ఈ 2 ప్యారలల్ సైడ్స్ని కొంచెం స్లాంట్గా డ్రా చేస్తే అప్పుడు మీకు ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూ బార్ అయితే ఇది కూడా క్యూ బారే అని తీసుకోవచ్చు మనం, ఎందుకంటే 2 ప్యారలల్గా ఉన్నాయి, సేమ్ డైరెక్షన్. సో ఇది క్యూ బార్ అని తీసుకుంటున్నాను. సో ఇది పీ బార్ అయితే ఇది కూడా పీ బార్ అని తీసుకోవచ్చు కదా, 2 ప్యారలల్ సైడ్సే కదా. ఇప్పుడు నేను ఏమని ప్రూవ్ చేయాలి అంటే, ఆర్కి మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని ప్రూవ్ చేయాలి. అలా చేయాలి అంటే ఇప్పుడు నేను ఒక ప్యారలలోగ్రామ్కి నేమ్స్ ఇస్తున్నాను. చూడండి, ABCD, మీ ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ABCD బెటర్. అండ్ ఇక్కడ ఒక నేమ్ DE. కొన్ని బుక్స్లో ఇక్కడ ఓ అని పెడతారు, మన ఇష్టం ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు నువ్వేమని ప్రూవ్ చేయాలి, ఈ ఆర్ బార్ అంటే పీ బార్ ప్లస్ క్యూ బార్ అనే 2 వెక్టార్స్ని యాడ్ చేయగా వచ్చిన ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి
ఇది హైపోటనస్ అవుతుంది. 90 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ హైపోటనస్ అవుతుంది. సో హైపోటనస్ ఇక్కడ ఏంటంటే ఏసీ. ఈ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఏసీ స్క్వేర్ అంటే హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఈ సైడ్ ఎంత అంటే ఇప్పుడు ఏ ట్రయాంగిల్లోనిది, ఇన్ ట్రయాంగిల్ ఏఈసి. ఏఈసి ఈ ట్రయాంగిల్లో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఏఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఇప్పుడు చూడండమ్మా, ఏఈ స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు, ఏఈ అంటే ఏబి ప్లస్ బిఈ అని రాయొచ్చు కదా ఏఈని. సో ఏబి ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఏఈ అంటే ఏబి ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఆ నెక్స్ట్ స్టెప్లో మీరు ఇక్కడ రాస్తున్నాను కిందకి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఇక్కడ ఏ ఇది బి అని అనుకున్నారనుకోండి. ఏ ప్లస్ బి ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బిఈ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2a అంటే ఏబి, ఇక్కడ బి అంటే బిఈ. చూడండి ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బదులు ప్లస్ సిఈ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండమ్మా, ఇదంతా దేనికి ఈక్వల్, ఏసీ స్క్వేర్కి ఈక్వల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ తీటా ఉందనుకోండి, ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుందంటే తీటా ఉంటుంది. ఈ యాంగిల్ కూడా తీటా ఉంటుంది. ఇప్పుడు ఈ తీటాతో ఇక్కడ ఒక వెక్టార్ ఉంది. సో దీంతో ఈ వెక్టార్ తీటా యాంగిల్ చేస్తుంది కదా, ఏ వెక్టార్ క్యూ బార్. అప్పుడు ఈ సైడ్ని మనం ఏమనొచ్చు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి క్యూ కాస్ థీటా అనొచ్చు. దీన్ని ఈ వెక్టార్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి క్యూ కాస్ థీటా. క్యూ అనేది ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. అలాగే ఈ వెర్టికల్గా ఉండే కాంపోనెంట్ని క్యూ సైన్ థీటా అంటాం. సో ఈ వెర్టికల్గా ఎంత ఉందో అది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని క్యూ సైన్ థీటా అనొచ్చు. సో సిఈని మనం క్యూ సైన్ థీటా అంటాము. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో బిఈ, బిఈని క్యూ కాస్ థీటా అంటాం. సో బిఈ బదులు మనం ఏం తీసుకోవచ్చు అంటే క్యూ కాస్ థీటా అని తీసుకోవచ్చు. ఇక్కడ బిఈ కనపడుతుంది కదా, క్యూ కాస్ థీటా. సిఈ కనపడుతుంది కదా, ఆ సిఈ బదులు క్యూ సైన్ థీటా అని తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఏబి అంటే ఈ వెక్టార్, ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, పి అంటే పి స్క్వేర్. అలాగే ఏసి అంటే ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఏబి అంటే పి స్క్వేర్ ప్లస్ బిఈ అంటే క్యూ కాస్ థీటా. బిఈ స్క్వేర్ అన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి, క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అని తీసుకోవాలి. ప్లస్ 2 ఏబి అంటే పి, ఏబి అంటే పి ప్లస్ బిఈ అంటే క్యూ కాస్ థీటా ప్లస్ సిఈ స్క్వేర్. సిఈ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కామన్ తీసేసారు అనుకోండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా. క్యూ స్క్వేర్ కామన్ తీసేసారు మీరు, ప్లస్ ఇంకేముంది అంటే 2pq కాస్ థీటా. సో ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అని తీసుకోవచ్చు కదా, ఎందుకంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఇది దేనికి ఈక్వల్, ఆర్ స్క్వేర్కి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఆర్ అంటే ఈ రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనమాట. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో ఇది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. మనం మ్యాగ్నిట్యూడ్ ఒకటే చెప్పకూడదు, డైరెక్షన్ కూడా చెప్పాలి. వెక్టార్ అంటే దానికి డైరెక్షన్ కూడా ఉంటుంది.
అంటే ఈ టూ వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు రిజల్టెంట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టినప్పుడు మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇలా బాక్స్లో పెట్టారనుకోండి, చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ పెట్టలేదు మనం, ఈ స్క్వేర్ రూట్ ఎందుకంటే ఆర్ స్క్వేర్ వాల్యూ ఇది, ఆర్ వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos θ. అయితే ఈ రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం. డైరెక్షన్ చెప్తున్నాను చూడండి. డైరెక్షన్ ఎలా చెప్తాము అంటే, డైరెక్షన్ చెప్పడం అంటే ఏంటంటే ఈ వెక్టార్ ఎలా ఉంది అంటే ఇది ఎక్స్ యాక్సిస్తో అంటే లేదా ఏబి అనే వెక్టార్తో లేకపోతే పీ బార్ అనే వెక్టార్తో ఎంత యాంగిల్ చేస్తుందో చెప్పేసామనుకోండి, డైరెక్షన్ చెప్పినట్టే. అంటే ఇక్కడ యాంగిల్ చెప్పాము అంటే డైరెక్షన్ చెప్పినట్టే. అంటే ఇప్పుడు మనం ఆల్ఫా చెప్పాలన్నమాట. ఈ రిజల్టెంట్ వెక్టార్ పీ బార్తో ఎంత యాంగిల్ చేస్తుంది. సో డైరెక్షన్ చెప్పేటప్పుడు మీరు సైడ్ హెడ్డింగ్ డైరెక్షన్ ఆఫ్ ఆర్ బార్ అని పెట్టి, ఇప్పుడు మళ్ళా ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏఈసి, ఇదే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏఈసి ట్రయాంగిల్లో ఏం చెప్పొచ్చు అంటే tan ఆల్ఫా తీసుకోండి. tan ఆల్ఫా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే క్యూ సైన్ థీటా బై అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుందంటే పీ ప్లస్ క్యూ కాస్ థీటా. సో దేర్ ఫోర్ ఆల్ఫా చెప్పాలి కదా మనం. ఫైనల్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ ట్యాన్ అటు వెళ్తే ఏమవుతుంది 1/tan అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? tan ఇన్వర్స్ అంటాం. tan ఇన్వర్స్ క్యూ సైన్ థీటా బై క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఇలా చెప్పి మీరు ఒక బాక్స్లో పెట్టారనుకోండి, ఎగ్జామినేషన్ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఇతను మంచిగా రాశాడు లేకపోతే ఈ అమ్మాయి మంచిగా రాశాడు. సో ఇది పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. మనం మ్యాగ్నిట్యూడ్ చెప్పేసాము, డైరెక్షన్ చెప్పేసాము. ఇంతకీ స్టేట్మెంట్ ఏంటి చూడండి. ఇప్పుడు పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ఏం చేసాము అసలు? మనం టూ వెక్టార్స్ని రిజల్టెంట్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ రిజల్టెంట్ కోసం ఏం చేసామంటే ఆ టూ వెక్టార్స్ని టూ సైడ్స్ ఆఫ్ ఏ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలెలోగ్రామ్కి ఫిక్స్ చేసాం. చేసిన తర్వాత దాని డయాగ్నల్లే ఏం చెప్పామంటే ఈ టూ వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ వెక్టార్ అని చెప్పాం. సో ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ ఏం రాయాలంటే పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలెలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్. ఏ పాయింట్ నుంచి ఏ అనే పాయింట్, ఓ అనే పాయింట్ ఏదో ఒకటి పెట్టుకోండి. సో డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్, దెన్ దేర్ రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద డయాగ్నల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. ఇప్పుడు ఈ టూ వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఈ పాయింట్ నుంచి పాస్ అయిన డయాగ్నల్ అనమాట. ఇక్కడ టూ డయాగ్నల్స్ ఉంటాయి. ఇది కూడా డయాగ్నల్లే అవుతుంది ఈ కార్నర్ నుంచి, కానీ ఆ డయాగ్నల్ కాదు, ఈ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసిన డయాగ్నల్ అనమాట. పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ అండ్ ద డయాగ్నల్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్. ఇప్పుడు ఈ డయాగ్నల్లో ఏం చెప్తుందంటే నాట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ కూడా చెప్తుంది అనమాట. సో ఇది పారలెలోగ్రామ్ లా వెక్టార్ స్టేట్మెంట్. ఓకే, ఇది రాసిన తర్వాత మీరు డెరివేషన్ ఇలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ స్టూడెంట్స్, బాయ్. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, రిమైనింగ్ మీ ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.